పుష్ప 2 పుష్ప 1 అంతగా మనల్ని ఏమి మెప్పించదు. ఎందుకు మెప్పించదంటే అందులో ఉన్నటువంటి ఎమోషన్స్, ఎలివేషన్స్ ఇవన్నీ లేకపోవడం కాకుండా అనేక సీన్స్ చాలా బాగుంటాయి సినిమాలో. అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది, నో డౌట్. అంటే సినిమా అంతా కూడా పుష్ప 1 పుష్ప ఎదుగుదల అయితే ఇది పుష్ప రూల్ చేయడం అనమాట. రూల్ చేయడం అంటే కంప్లీట్గా ఈయనే రూల్ చేస్తాడు. ఈయన చెప్పినట్టే ఎవరైనా వింటారు. విలన్లైనా ఇతని చెప్పు చేతుల్లో ఉండాల్సిందే, సిండికేట్ అయినా ఈయన చెప్పు చేతుల్లో ఉండాల్సిందే, మంత్రి అయినా సరే, కేంద్ర ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే పుష్పనే రూల్ చేస్తాడు అనేది ఈ సినిమా ఎసెన్స్. దీనికి గాను రాసుకున్న సీన్లు కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని మరీ సినిమాటిక్గా ఉంటాయి. మరి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరో ఎలివేషన్ ఎక్కువైపోయింది, హీరోకి ఒక సంఘర్షణ లేకుండా పోయింది, ఆ ఎమోషన్ అవసరం అనేది ఏదో గుర్తించినట్లున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వరుసగా ఎమోషన్ ఎండింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎందుకంటే పుష్ప 1లో మనకి ఎలా ముగిసింది ఆ సినిమా అంటే, పుష్ప ఎర్రచందనం కూలీ నుంచి ఒక ఎర్రచందనం డాన్గా ఎదిగే క్రమం ఒకటి పుష్ప 1లో చూపించారు. సిండికేట్ నందింటిని కూడా ఒక్కొక్కడిని మట్టు పెడుతూ వచ్చి సిండికేట్ని తానే రూల్ చేశాడు. అయితే గట్టి ఆఫీసర్ షకావత్ అనే ఆఫీసర్ అతనికి ఎదురు నిలిచాడు. వాళ్ళిద్దరికీ ఏదో ఈగో సమస్య ఏర్పడింది. మూడవది పుష్పకు ఆల్రెడీ ఉన్నటువంటి తండ్రి సెంటిమెంట్. అంటే ఇతను పెద్ద భార్య, అంటే అసలైన భార్య కొడుకు ఉన్నటువంటి అతను అజయ్ వీళ్ళని అవమానిస్తూ ఉంటాడు ఊర్లో. వీళ్ళకు ఇంటి పేరు లేదని అవమానిస్తూ ఉండడం వల్ల ఆ ఇంటి పేరు కోసం పుష్ప ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్లో, అంటే పార్ట్ 2లో మనకు కనిపిస్తుంది. ఈ మొత్తంగా చూస్తే ఏమిటంటే 3 గంటల 20 నిమిషాల్లో ఈజీగా ఒక 30-40 నిమిషాలు తీసేసినా కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎందుకో ఎక్కడ దాన్ని కట్ చేయకుండా అలాగే ఉంచేశారు. అసలు సినిమా బిగినింగ్లోనే ఉన్నటువంటి జపాన్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ ఎందుకుందో, ఆ ఫైట్ దాని ఉద్దేశం ఏమిటంటే పుష్ప ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడని మనకు చెప్పడానికే, అది నిజంగా జరిగిందా లేదా కళ అనేది కూడా మనకు అర్థం కాదు. ఒక 10-15 నిమిషాలు ఒక సీన్, సుదీర్ఘమైన సీన్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా వచ్చే సీన్లన్నీ కూడా ఏమిటంటే పుష్ప తన ఎత్తుకు పై ఎత్తుతో ఎలా ఒక్కొక్క సీన్లో తాను ఎలివేట్ అవుతూ వస్తాడు. తాను చేయాలనుకున్నదే చేస్తాడు తప్ప ఇంకొకటి చెప్పింది చేయడు అనేది, అలా ఒక్కొక్క సీను ఎలివేట్ అవుతూ రావడం ఒకటే కాకుండా ముఖ్యమంత్రితో ఫోటో తీసుకోవాలని ఆయన కోరిక నెరవేరకపోవడం వల్ల ఏకంగా ముఖ్యమంత్రినే మార్చే దిశగా ఆయన ప్రయత్నం చేయడము పుష్ప అనేది, అది మెయిన్ లీడ్ ఈ పార్ట్ 2లో. తర్వాత శ్రీవల్లి సంబంధించిన కొంత ఎమోషనల్ సీన్స్, అంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కావడము, తర్వాత తనకు పుట్టబోయే కొడుకు బిడ్డ దీని గురించి ఆలోచించడము, ఫైనల్గా పుష్ప తన కుటుంబానికి మళ్ళీ ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు అనేది ఫైనల్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా ఏమిటి పుష్ప 1కి మనం ఏం చేస్తాము, పుష్ప 2 అనగానే పుష్ప 1తో కంపేర్ చేసి చూస్తాం. పుష్ప 1లో పాటలు అద్భుతంగా ఉంటాయి, పాటలు విపరీతంగా సినిమాని హైలైట్ చేశాయి. కానీ పుష్ప పార్ట్ 2లో ఏం జరిగిందంటే పాటలు పెద్దగా మనకు బయట ఆడియో హిట్ అయినంతగా సినిమాలో పెద్దగా మనకి ఇంప్రెస్ చేయవు. దానికి కారణము రాంగ్ ప్లేస్మెంట్ కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే పుష్పకు ఒక డ్యూయెట్ అవసరమయ్యే సీన్ అక్కడ ఉండదు. విపరీతమైన ఎమోషను, ఏమంటారు, విపరీతమైన థ్రిల్లింగ్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు, ఈ స్మగ్లింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పాట ఫీలింగ్స్ అంటూ రావడము, అది బహుశా అది పెద్దగా ఆకట్టుకోదు మనకు. రెండవది ఏమిటంటే సెకండ్ హాఫ్లో గంగ జాతర పెద్ద డ్యాన్స్ తర్వాత వెంటనే పాట ఉండడం కూడా రాంగ్ ప్లేస్మెంట్ ఏమో అనిపిస్తుంది. మూడవది ఊ అంటావా మామ అనే పాట విపరీతమైన సూపర్ హిట్. ఆ సినిమాలో కరెక్ట్గా ఒక సిచ్యువేషన్ తగినట్టుగా ఉంటుంది ఆ పాట. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏమీ పెద్దగా అనిపించదు, ఇది సిచ్యువేషన్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. పుష్ప 1కి 2కి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే పుష్ప 1లో సంఘటనలు వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి అవి. కానీ పార్ట్ 2 వచ్చేసరికి హీరోకు అనుకూలంగా జరుగుతాయి చాలా సంఘటనలు. అంటే హీరో తను అనుకున్నది ఏమైనా చేస్తాడు కాబట్టి అతనికి ఎదురే లేదు. అంటే సంఘర్షణ అనేది లేకపోతే హీరో ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద తోపు అని మీరు చెప్పినప్పటికీ అతనికి ఎదురుగా బలమైన విలన్ ఎవరు నిలబడకపోవడం అనేది సినిమాలో ఒక మైనస్. ఫైనల్గా ఏదో ఒక హఠాత్తుగా అప్పటి వరకు సినిమాలో లేనటువంటి ఒక విలన్ని తెచ్చి క్లైమాక్స్ని తీసుకొని లాక్కొని రావడం అనేది కూడా ఒక రాంగ్ స్టెప్. ఎందుకంటే అప్పటి వరకు అతను ఎవరు కూడా మనకు తెలియదు. ఒక హఠాత్తుగా ఒక విలన్ వస్తాడు, ఆ విలన్తో
కథ నడుస్తుంది. అంటే ఇంతకంటే కథ చెప్తే ఇది స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను కథని రివీల్ చేయడం లేదు దీంట్లో. నిజానికి కథ అంటూ ఏమీ లేదు. పుష్ప రూల్ చేయడం అనేదే కథ దీంట్లో. షెకావత్ ఫస్ట్ పార్ట్లో కొంత గంభీరంగా కాస్త నిబద్ధతగా ఉన్నటువంటి షెకావత్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి చాలా సీన్లలో బఫూన్ లాగా మారిపోతాడు. అంటే హీరో చేతిలో నిరంతరం ఓడిపోతూ ఒక బఫూన్ తరహాగా మారిపోతాడు. ఇంకోటి ఏమిటంటే 1-2 సన్నివేశాలు సుకుమార్ స్థాయికి తగినట్టుగా మనకు అనిపించవు. ఎందుకంటే మరి చీప్గా ఉన్నాయి. ఆ షెకావత్ని తర్వాత అతను హీరో వచ్చి ఎలా ఎదుర్కొంటాడనే చోట ఒక సన్నివేశం మరీ దాన్ని ఏమంటారు మరీ చీప్గా ఉంది. అది సుకుమార్ స్థాయికి కరెక్ట్ కాదేమో. ఓకే, అంటే ఇప్పుడు అభిమానులు విజిల్ వేయడం, అభిమానులకి నచ్చడం అనేది కూడా అంటే గూస్ బంప్స్ అంటారే, అలాంటి రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కూడా అనవసరము. ఇంకోటి ఏమిటంటే 300 అని ఒక సినిమా ఉంది, 300 అని చాలా కాలం క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక 2 సన్నివేశాలు బహుశా దీనికి ఒక ప్రేరణగా ఉండొచ్చు. ఎందుకంటే భార్యకి అవమానం జరగడం వల్ల అతను అంత పెద్ద యుద్ధానికే పోతాడు. దీంట్లో కూడా భార్యకు సంబంధించిన ఒక ఎలిమెంట్ వల్ల ఇతను చాలా దూరం పోతాడు. అట్లనే రెండోది ఏమిటంటే అందులో 300లో హీరో ఒక గ్రూప్ను ఉద్దేశించి మీరెవరు అని అడుగుతాడు. దీంట్లో కూడా ఏమిటంటే ఒక సన్నివేశంలో హీరోయిన్ ఒక గ్రూప్ను ఉద్దేశించి మీరెవరు అని అడిగి ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. హీరోయిన్ అమ్మాయి రష్మిక చాలా బాగా చేసింది ఆ సన్నివేశంలో. మరి ఏమిటి మొత్తంగా సినిమా ఏమిటి, ప్లస్ పాయింట్లు ఏమిటి, మైనస్ పాయింట్లు ఏమిటి, ఇలా ఆలోచిస్తే ఏమిటంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, కానీ లెంత్ ఎక్కువ, అది ప్లస్ పాయింట్ కిందకి రాదు కాబట్టి మైనస్ పాయింట్, అది లెంత్ ఎక్కువైపోయింది అనేది. ఇక హీరోకు సంబంధించిన ఎలివేషన్ మీదే డైరెక్టర్ కానీ రైటింగ్ టీం కానీ దృష్టి పెట్టిందే తప్ప మొత్తంగా కథలో ఇతర పాత్రలు ఏవి కూడా హైలైట్ కాకపోవడం అనేది ఒక మైనస్. అంటే లాస్ట్ టైం పుష్ప 1లో ఏమిటి అజయ్ ఘోష్, సునీల్, అనసూయ, షెకావత్, అంత ముందు ఉన్నటువంటి గోవిందప్ప అనే ఒక ఎస్ఐ, ఇలా ఒకరొక్కరు హైలైట్ అవుతూ వస్తారు. ఇప్పుడు ఏమిటంటే సెకండ్ పార్ట్లో పుష్ప ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోవడంతో ఈ ఇంటర్నేషనల్ స్థాయికి అంతకు మించిన విలన్ లేవుని తేలాక ఇంక అసలు విలనే లేకుండా పరిస్థితి వచ్చేసింది. విలన్ మళ్ళీ షెకావతే వచ్చాడు, కానీ షెకావత్ ఎంతసేపు కూడా ఏదో అమాయకత్వంతో కూడిన ఎత్తుగడలు, ఏదో ఈగోతో కూడిన ఎత్తుగడలు వేయడం వల్ల ప్రతిసారి ఏదో ఫూల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తప్ప ఇంటెలిజెన్స్ అనేది ఏమి కనపడదు. అక్కడ కండబలమే తప్ప ఇంటెలిజెన్స్ ఏమి ఎక్కడ ఇటువైపు కనపడదు మనకు. అది ఏదో కొన్ని సీన్లో ఇంటెలిజెన్స్ లాగా అనిపిస్తుంది, కానీ అదేం ఇంటెలిజెన్స్ కాదు. అది మైనస్ పాయింట్లు అని చెప్పాల్సి వస్తే ఒకటి పాటలు పెద్దగా హెలివేట్ కాకపోవడము, వరుసగా ఫైట్లు ఉండడము అనేది, మధ్యలో ఏదో కథ జరుగుతూ ఉండాలి కదా, కథ జరగకపోకుండా వరుస ఫైట్లు ఉండడము, క్లైమాక్స్ మళ్ళీ రొడ్డకొట్టుడుగా అట్లా అంటే అనేక సినిమాల్లో చూసేసిన సన్నివేశాల్లాగే రిపీట్ కావడము. ఇంకోటి కాంతారా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా క్లైమాక్స్లోని కూడా మనకు అనిపిస్తుంది. అంటే కాంతారాలో క్లైమాక్స్ వల్ల గూస్ బంప్స్ రావడం ఇవన్నీ జరిగింది కాబట్టి ఇక ఏదైనా కొత్తగా ఏమైనా జరుగుతుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ పాత సినిమాల్లో లాగానే ఎండ్ కావడం అనేది కూడా దీనికి ఒక మైనస్ ఏమో. సరే, పుష్ప 3 కూడా ఉందంటున్నారు. పుష్ప 3 ర్యాంపేజింగ్ అని ఏదో చెప్పారు. మరి ఇంత విపరీతంగా జనాలు క్రేజ్ క్రియేట్ చేసినటువంటి 3 గంటల 20 నిమిషాల సినిమాలో పూర్తిగా మనల్ని అంటే సెకండ్ హాఫ్ కూడా ఏదైనా ఆకట్టుకుంటే తప్ప ఇది బ్లాక్ బస్టర్ దిశగా వెళుతుందా అనేది డౌటు. అంటే ఇప్పుడు ఏమిటంటే పుష్ప అనేది అందరూ చూస్తారు, అదేం పెద్ద విషయం, ఓపెనింగ్స్ రావడం అదేం పెద్ద విషయం కాదు. కానీ సరే, ఒక క్లాసిక్గా పుష్ప 1 లాగా కల్ట్ క్లాసిక్గా పుష్ప 2 కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి పుష్ప 2 కల్ట్ క్లాసిక్ స్థాయికి వెళ్ళిందా లేదా అంటే మనం కొంచెం ఆలోచించుకొని చెప్పాల్సి ఉంటుంది. కల్ట్ క్లాసిక్ కాదు కదా, మరి ఎక్స్పెక్టేషన్ తగినంతగా కూడా లేదేమో అని ఎక్కడో డౌటు. పోను మరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నిజంగానే ఆ యాక్షన్ సన్నివేశాలకి థ్రిల్ అయిపోయి సినిమాని 1-4 సార్లు చూసేసి జనం సూపర్ హిట్ చేసేస్తారు. అసలు నార్త్లో దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే విపరీతమైన రక్తపాతము ఫైట్స్ ఉన్నాయి కాబట్టి దీది ఎలా ఉంటుంది, ఇది ఫైనల్గా దీని రిజల్ట్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ మామూలుగా సినిమా అభిమానులకైతేనేమి సినిమా విపరీతంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదో అద్భుతం స్క్రీన్ మీద జరుగుతుందని ఆశిస్తున్న వాళ్ళకైతేనేమి కొంత నిరాశపరిచిందని చెప్పాలి. పూర్తిగా హైట్స్ అందుకోలేదు, కానీ అల్లు అర్జున్ నటన మాత్రము పరాకాష్ట.
అంటే అతను పెట్టిన శ్రమ, అతను పెట్టిన ఎఫర్టు, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడంలో అతను చూపిన శ్రద్ధ, ఇవన్నీ కూడా మనకు చాలా స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనబడతాయి, చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంటాయి. అల్లు అర్జును, ఆ అమ్మాయి రష్మిక, వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా నటించారు. అయితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా, సునీల్, అనసూయకి ఏదో వాళ్ళు కొంత సినిమాలో ఏదన్నా వాళ్ళ ప్రభావం చూపిస్తారు అనుకుంటే ఏమీ లేకుండా వాళ్ళకి డమ్మీలుగా మిగిలిపోయారు. అట్లనే రావు రమేష్కి ఏదో కొంత పాత్ర నిడివి పెరిగింది, కానీ అతను కూడా అతనుకున్న పరిధిలో, అంటే ఆ క్యారెక్టర్కి అంతకు మించి ఏమీ ఉండదు. ఆ క్యారెక్టర్ని అంతకు మించి ఏదో ఆ క్యారెక్టర్ కొత్త ఐడియాలు ఏమైనా చేస్తూ ఉంటే, లేదా పుష్పకి అనుకూలంగానో ప్రతికూలంగానో ఒక సంఘర్షణ స్థితిని కల్పిస్తే అప్పుడు మనకు అదేదైనా ఎంగేజింగ్గా ఉండేదేమో. కానీ సంఘర్షణ లేకపోవడమే ఈ సమస్య. అంటే పుష్పాని గట్టిగా ఎదుర్కొనే ఒక విలన్ లేకపోవడమే ఈ సినిమా సమస్య. పుష్పకి అనేక సమస్యలు ఎవడో ఒకటి క్రియేట్ చేయలేసి అతను దాని నుంచి ఎలా బయటకు వస్తాడు అనేది ఉండుంటే వేరే లెవెల్ ఉండేది. కానీ ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలు ఎలా తరలిస్తారు అనే దాని మీదే మళ్ళీ ఫోకస్ చేయడము, మళ్ళీ అదే ఉండడంతో ఏమైందంటే, మనకు పుష్ప 1లో ఆ యాంబియన్స్, ఆ వాతావరణము, ఆ కథ అంతా కొత్త కాబట్టి పార్ట్ 2కి వచ్చేసరికి మనకు అవన్నీ పరిచయం అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా పరిచయం ఏమీ చేయక్కర్లేదు కాబట్టి ఇంకేదైనా వేరే విషయాన్ని ఎత్తుకొని ఉంటే సరిపోయింది. మళ్ళీ అదే సేమ్ ఉండడం వల్ల మనకు కొంత పదే రిపీటెడ్ సీన్లు చూసినామేమో అని అనుమానం వస్తుంది. పుష్ప తాను ఎలా ఎదిగాడు అనేది ఫస్ట్ పార్ట్లో చూపించిన తర్వాత తాను ఎలా రూల్ చేశాడు అనేది సెకండ్ పార్ట్లో చూపించడం వల్ల ఈ రూలింగ్లో పుష్ప అనేది పూర్తిగా అతను పైచేయి తీసుకునేస్తాడు. ఈ పైచేయి తీసుకోవడంలో భాగంగా ఆయన మనకు అనేక సన్నివేశాల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే మన మామూలుగా నడిచే ఒక సన్నివేశాన్ని ఇప్పుడు ఎలాగైతే పార్ట్ 1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని ఒక ట్విస్ట్ ఇచ్చి వెళ్తాడే, అలా ట్విస్టులు కూడా ఉంటాయి దీంట్లో. కానీ అవన్నీ ఓకే, కానీ మొత్తంగా చూస్తే ఏమిటంటే ఎక్కడో ఏదో అసంతృప్తి. దానికి కారణం ఓవర్ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, మనం ఏదో అద్భుతాన్ని చూస్తున్నాం అనుకొని థియేటర్కి వెళ్ళిన ఒక మూడ్ కావచ్చు, లేదంటే ఈ సినిమా మామూలుగా ఉండదు అని మనం గట్టిగా నమ్మడం వల్ల కావచ్చు. కారణాలు ఏమైతేనేవి కొంత అసహనం, అసంతృప్తి ఉండే మాట నిజమే. బట్ ఓవరాల్గా ఓకే, ఇబ్బంది ఏమి లేదు సినిమాకి. కానీ అంత వీళ్ళు చెప్పినంత 2000 కోట్ల స్థాయి అందుకుంటుంది అంటే మాత్రం అది కొంచెం అనుమానమే. అందుకుంటే అద్భుతమే. థ్యాంక్ యూ.